రెడ్ బులెటిన్ లో సూపర్ ఎక్స్క్లూజివ్ న్యూస్ చూస్తున్నాం. ఏపీలో సోషల్ మీడియాలో సైకోల కోసం వేట కొనసాగుతుంది. వైసీపీ హయాంలో సోషల్ మీడియా సైకోల పైశాచికత్వం పరాకాష్ఠకు చేరింది. టీడీపీ, జనసేన మహిళా నేతల క్యారెక్టర్లపై ఇష్టానుసారంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారు. ఈ కారణంగా కొందరు మహిళలు రాజకీయాలకు కూడా దూరమయ్యారు. మరికొందరైతే ఆత్మహత్య చేసుకోవాలనుకున్నారు. తాజాగా దీనిపై హోంమంత్రి అనిత స్పందించారు. సోషల్ మీడియా పోస్టుల వల్ల సూసైడ్ చేసుకోవాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. అప్పట్లో పోలీసులకు మొరపెట్టుకున్నా పట్టించుకోలేదని ఆరోపించారు. రైట్, ఇదే అంశానికి సంబంధించి విశాఖ నుంచి మా ప్రతినిధి నాయుడు మరింత సమాచారం అందిస్తారు. నాయుడు, చెప్పండి. థ్యాంక్ యూ యామిని. రాజకీయాలంటే చాలా ఉన్నతంగా ఉండాలి, అందరికీ కూడా నచ్చే విధంగా ఉండాల్సిన పరిస్థితి అయితే ఉండేది. కానీ గత ప్రభుత్వ కాలంలో ఏదైతే వైసీపీ ప్రభుత్వంలో అయితే రాజకీయాలు అయితే భ్రష్టు పట్టాయంటూ కూడా మనం చెప్పుకోవచ్చు. కారణం ఏంటి అంటే గతంలో ప్రతిపక్షంలో ఉన్నటువంటి ఇటు జనసేన కావచ్చు, టీడీపీ కావచ్చు, బీజేపీ కావచ్చు, వీళ్ళందరినీ కూడా సోషల్ మీడియా వేదికగా కావచ్చు, లేదంటే మీడియా ముందైతే కనుక వ్యక్తిత్వ హననం చేస్తూ వ్యక్తుల పట్ల అయితే మాత్రం అనుచితంగా ప్రవర్తించడం జరిగింది. దీనిపై గతంలో ఉన్నటువంటి జనసేన, బీజేపీ అండ్ టీడీపీ పార్టీలకు సంబంధించి కూడా పూర్తి స్థాయిలో కంప్లైంట్స్ ఇచ్చినప్పటికీ కూడా కనీసం రాష్ట్ర ప్రభుత్వం అయితే చీమ కుట్టినట్టు కూడా ఉండే పరిస్థితి అయితే ఉండేది కాదు. ఎందుకంటే ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి వ్యక్తులు కావచ్చు, చివరికి మంత్రులు కూడా వాళ్ళ స్థాయిని దిగజార్చుకుంటూ పూర్తి స్థాయిలో ఒక వ్యక్తి పట్ల వ్యక్తిత్వ హననానికి పాల్పడడం అనేది మనం గతంలో చూస్తూనే ఉన్నాం. దీనిపై కూడా ఎన్నో కంప్లైంట్స్ వచ్చినప్పటికీ కూడా వాళ్ళు కనీసం నిస్సిగ్గుగా ఎటువంటి ఇవి కూడా లేకుండా అయితే మాత్రం పూర్తి స్థాయిలో వీళ్ళు ఓన్లీ వ్యక్తిత్వ హననానికే పాల్పడడం జరిగింది. కానీ రాజకీయాల్లో కేవలం వ్యక్తిత్వ హననం ఉండకూడదు, పార్టీల యొక్క తప్పులను సరిదిద్దాలి, లేదంటే పార్టీలను విమర్శించే స్థాయిలో ఉండాలి తప్ప వ్యక్తిత్వ హననానికి పాల్పడకూడదు అంటూ కూడా చాలామంది మేధావులు సైతం కూడా చెప్పినప్పటికీ కూడా వైసీపీ ప్రభుత్వంలో ఎవరూ కూడా కనీసం దాన్ని పాటించిన దాఖలాలు అయితే ఎక్కడా కనిపించలేదు. ప్రధానంగా చూసుకున్నట్టయితే ఇటు ఉత్తరాంధ్ర ప్రాంతానికి సంబంధించి కాస్తంత నెమ్మదిగా ఉన్నప్పటికీ కూడా పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా వీళ్ళందరూ కూడా పూర్తి స్థాయిలో వ్యక్తిత్వ హననానికి కూడా పాల్పడినటువంటి మనం ఉదాహరణగా చూసుకున్నట్టయితే కనుక మంత్రిగా పనిచేసినట్టు ఐటీ శాఖ మంత్రిగా చేసినట్టు గుడివాడ అమర్నాథ్ సైతం పవన్ కళ్యాణ్, జనసేన అధ్యక్షుడు, ఇప్పుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పట్ల అయితే వ్యక్తిత్వ హననానికి పాల్పడడం పూర్తిగా అయితే కనుక అందరి కూడా పలు విమర్శలకు కూడా పాలైన పరిస్థితి అయితే ఉంది. మంత్రిగా ఉంటూ కూడా వ్యక్తిత్వ హననానికి పాల్పడడం పట్ల అందరూ కూడా విమర్శించిన పరిస్థితి ఉంది. అదేవిధంగా విజయసాయిరెడ్డి కావచ్చు, ఎవరైనా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు ప్రతి ఒక్కరు కూడా వ్యక్తిత్వ హననానికి పాల్పడడం చాలా వరకు కూడా దిగజారుడు రాజకీయాలుగా కూడా అభివర్ణించిన పరిస్థితి ఉంది. ఇప్పుడు ప్రస్తుతం అయితే మాత్రం ఎవరైతే ఇటువంటి తప్పులకు పాల్పడుతున్నారో అది ఏ పార్టీ కావచ్చు, ఎవరైనా సరే సోషల్ మీడియా వేదికగా ఎవరైనా వ్యక్తిత్వ హననాన్ని కావచ్చు, లేదంటే ఎవరినైనా ఇబ్బందులకు గురి చేసే విధంగా ఎవరైనా పాల్పడితే మాత్రం ఖచ్చితంగా కేసులు ఉంటాయి. వాళ్ళందరినీ కూడా తీసుకొచ్చి నిర్బంధించి వాళ్ళు తాట తీస్తామంటూ కూడా ఇటు డిప్యూటీ సీఎం చెప్పడం జరిగింది. అదేవిధంగా హోంమంత్రి అనిత కూడా ఇప్పటికే పలు సందర్భాల్లో కూడా చెప్పడం జరిగింది. ప్రస్తుతం మనం చూసుకున్నట్టయితే కనుక సోషల్ మీడియాని విరివిగా ఉపయోగిస్తున్నటువంటి ఇటు యువత కావచ్చు, పెద్దలు కావచ్చు, ప్రతి ఒక్కరు కూడా ఈ సోషల్ మీడియాను అబ్జర్వ్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఈ సోషల్ మీడియా వేదికగా జరుగుతున్నటువంటి వ్యక్తిత్వ హననం కావచ్చు, వ్యక్తుల పట్ల అనుచితంగా మాట్లాడే తీరు కావచ్చు, పూర్తి స్థాయిలో మనం చెప్పాలంటే బూతులు, అంటే సామాన్యులు ఎవరు కూడా వినసక్యం కానటువంటి బూతులను కూడా ఈ సోషల్ మీడియా వేదికగా కొంతమంది ఉపయోగిస్తున్న నేపథ్యంలో వీరిపై అయితే మాత్రం కఠిన చర్యలు తీసుకోవాలంటూ
కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ సైతం దీనిపై అయితే పూర్తి స్థాయిలో ఒక కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలంటూ కూడా పోలీసులను కూడా ఆదేశించిన పరిస్థితి అయితే ఉంది. అదేవిధంగా హోంమంత్రి అనిత అయితే మాత్రం దీనిపై ఒక పూర్తి స్థాయిలో ఒక కమిటీని కూడా ఏర్పాటు చేసి పోలీసులందరినీ కూడా అప్రమత్తం చేయడం జరిగింది. ఎవరైనా సరే వ్యక్తిగత హననం కావచ్చు, సోషల్ మీడియా వేదికగా సైకోల బీభత్సం ఎవరైనా సృష్టిస్తే కనుక వారిని తాట తీయాలంటే కూడా ఆదేశించడం కూడా జరిగింది. అదేవిధంగా చూసుకుంటే రీసెంట్గా చూసుకున్నట్టయితే కనుక డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పట్ల, పవన్ కళ్యాణ్ కుటుంబ సభ్యుల పట్ల కూడా చాలా అనుచితంగా ఏదైతే సోషల్ మీడియా వేదికగా వైసీపీ వ్యక్తులు వీళ్ళందరూ కూడా చేస్తున్న నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు దీనిపై ఘాటుగా స్పందించిన పరిస్థితి కూడా మనకు కనిపిస్తుంది. ఎందుకంటే ఒక వ్యక్తిని టార్గెట్ చేసుకొని ఇది మాట్లాడడం ఒక వంతు, కానీ వ్యక్తులు తాలూకా కుటుంబ సభ్యులను, చిన్న పిల్లలు, అభంశుభం తెలియని పిల్లలను సైతం ఇటువంటి వాటిల్లో లాగడం చూస్తూ ఉంటే కనుక వైసీపీ ఎంత దిగజారుడు రాజకీయానికి పాల్పడుతుందంటూ కూడా చెప్పడం జరిగింది. ఇటువంటి దిగజారుడు ఒక్కసారి మీరు హోల్లో ఉండండి. వంగలపూడి అనిత ఏం మాట్లాడారో ఒక్కసారి విందాం. కొన్ని నాకు చాలా ఇబ్బందిగా ఉంది కొన్ని చూపించాలన్నా. నీకెవడో మినిస్టర్ పదవి ఇచ్చింది, నా గురించి మాట్లాడిన వాళ్ళు ఇందాక నేను చెప్పాను కదా అని నాకు క్యాస్ట్ పెట్టి మాదిగా అని చెప్పి పెట్టి చాలా వరస్ట్గా నేను ఒక స్టెప్ నాకు సంస్కారం ఇవన్నీ అడ్డొచ్చి నా చదువు, నా సంస్కారం, నా తల్లిదండ్రులు పెంచిన తీరు వీళ్ళు అనుకోవచ్చు దీన్ని బాధ పెడుతున్నాం అనుకోవచ్చు. నా గురించనే కాదండి, నాకే ఇలా ఉంటే కామన్ ఆడపిల్ల పరిస్థితి ఏంటి? ఈరోజు నువ్వు నీ వెనకాతలు పోషిస్తున్న కుక్కల ఎలా వాగితే రేపొద్దు నిన్ను దన్ను చూసుకొని, నీ తాలూకు కుక్కలను దన్ను చూసుకొని రేపొద్దున రోడ్డు మీదకి వచ్చి ఉద్యోగాలు చేసుకుని రోడ్డు మీదకి వచ్చి చదువుకునే ఆడపిల్లల్ని ఎందుకు మాట్లాడకుండా ఉంటారు ఎవరైనా? ఈరోజు మేము పడేది బాధ సొసైటీకి తెలియాలి. ఎంత కష్టమని మా తల్లిదండ్రులు పెంచి మమ్మల్ని ఒక సంస్కారవంతంగా మిమ్మల్ని ఇక్కడ కూర్చోబెడితే ఎవడో తెలియని ఈడియట్ బయటకు వచ్చి నోటుకు వచ్చినట్టు మాట్లాడుతూ ఉంటే మేము చేతులు కొట్టుకొని కూర్చోవాలా? చెప్పండి, మేము చేతులు కొట్టుకొని కూర్చోవాలా? ఎంతమంది ఆడపిల్లల్ని ఈరోజు ఆ పదాలు వినలేక నేను గట్టిదాన్ని కాబట్టి ఇంకా సూసైడ్ చేసుకోలే. ఇంకొకరు అయితే ఫ్రస్ట్రేట్ అవుతారు, ఇబ్బంది పడతారు, ఏడుస్తారు, ఇంట్లోంచి బయటికి కూడా రారు. నో, ఆడెవడో ఏదో వాగితే ఆడికి సంస్కారం లేక వాళ్ళ నాయకుడికి సంస్కారం లేక అలా పెంచి పోషిస్తూ ఉంటే నేనెందుకు భయపడాలి? మేమెందుకు భయపడాలి? ఈరోజు నేనే కాదండి, బ్రహ్మిణి గారి గురించి, భువనేశ్వరి గారి గురించి, సునీతమ్మ గురించి ఎంత దారుణమైన కామెంట్స్ అంటే కొన్ని కామెంట్స్ మీకు చూపించలేక నేను ఆగుతున్నాను. కానీ నాకే చాలా అది మామూలుగా కాదు. అక్కడ పడుకున్నారు, ఇక్కడ పడుకున్నారు, ఏంటండి ఆ పదాలు? అలాంటి పదాలను కూడా మేము సహించాలా? మీరే చెప్పండి ఒకసారి. అలాంటి ఎదవలను వదిలేయమంటారా? నేను ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఇలాంటి ఎదవలను మేము పట్టుకొని తీసుకొస్తున్నాం తప్పించి ఈరోజు గవర్నమెంట్ మీద ఏదో తప్పుడు వ్యాఖ్య రాశారనో వాళ్ళ గురించి మేము ఎప్పుడు మాట్లాడలే. ప్రజాస్వామ్యబద్ధంగా మేము ఎదుర్కొంటాం. ఆ ధైర్యం మాకుంది, ఆ దమ్ము మాకుంది. నువ్వు ఏదైనా చేతనైతే, నువ్వు చేయగలిగితే ఎస్, ఈరోజు మేము చేస్తున్న వాటి మీద నువ్వేమైనా విమర్శించాలనుకుంటే విమర్శించు, పెట్టిస్తావు కొన్ని. రైట్ నాయుడు, చూసాం కదా వంగలపూడి అనిత ఏం మాట్లాడారు అనేది స్పష్టంగా అర్థమైంది. ఖచ్చితంగా వాళ్ళ మీద చర్యలు కూడా తీసుకుంటామని కూడా చెప్తున్నారు. ఏం చెప్తారు? యామిని, ప్రత్యేకించి మనకి ఇక్కడ చూడొచ్చు హోంమంత్రిగా తాను గతంలో ఎన్ని అవమానాలు ఎదుర్కొన్నానంటూ కూడా ఆవిడ చెప్తున్న పరిస్థితి ఉంది. ఎందుకంటే గతంలో టీడీపీలో ఉన్నప్పుడు ఆమెను అయితే మాత్రం టార్గెట్గా చేసుకొని రోజా కావచ్చు, లేదంటే వైసీపీ పేటీఎం బ్యాచ్లుగా పేరొందినటువంటి మహిళా నేతలు సైతం వ్యంగ్యంగా మాట్లాడడం ఒకటే కాదు, చాలా దుర్భాషలాడుతూ పూర్తి స్థాయిలో అంటే సాధారణమైన మనుషులుగా మనం సమాజంలో అయితే మాత్రం ఆ మాటలు కూడా వినలేని విధంగా ఉన్నటువంటి చాలా దారుణమైన బూతులను కూడా వాళ్ళు ఉపయోగించిన పరిస్థితి. అయితే వీటినన్నిటినీ కూడా తట్టుకున్న పరిస్థితి కేవలం ఒక్క వంగలపూడి అనితకి మాత్రమే ఉంటుందని మనం అనుకోకూడదు. ఎందుకంటే అదేవిధంగా చూసుకుంటే జనసేనలో ఉన్నటువంటి రాయపాటి అరుణపై కూడా ఇటువంటి
చాలా దారుణమైనటువంటి మాటలు కూడా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా చూసుకున్నట్టయితే కనుక వీళ్ళు రాజకీయాల్లో ఎదుగుతారు అని తెలుసుకున్న తర్వాత జనసేన పట్ల అయితే మాత్రం వీళ్ళు ప్రవర్తించిన తీరు అయితే చాలా అసహ్యంగా, చాలా జుగుప్సాకరంగా ఉన్నటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూనే వచ్చాం. ప్రత్యేకి మరో విధంగా చెప్పుకున్నట్టయితే కనుక నారా చంద్రబాబు నాయుడు కుటుంబం గత కొంతకాలం నుంచి రాజకీయాల్లో ఉండడం, గత 3 పర్యాయాలు రాజకీయాలు ఉన్నటువంటి వ్యక్తి పట్ల కావచ్చు, ఆ వ్యక్తి తాలూకా భార్య పట్ల అయితే భువనేశ్వరి పట్ల కూడా చాలా దారుణంగా మాట్లాడిన తీరును కూడా మనం చూస్తున్నాం. బ్రాహ్మణి కావచ్చు, లేదంటే ఇక చెప్పుకుంటూ పోతే ఇది ఒక చాంతాడంత లిస్టుగా ఉంటుంది. కానీ వీళ్ళెవరూ కూడా ఇటువంటి వాటికి భయపడకుండా చాలా ధైర్యంగా నిలబడిన పరిస్థితి చూడొచ్చు. మనం అనిత మాటల్లో చూసుకున్నట్టయితే కనుక గుండె ధైర్యం ఉన్న వాళ్ళు మాత్రమే ఇటువంటి వాటిని తట్టుకోగలరని కూడా చెప్తున్న పరిస్థితి అయితే మనం చూస్తూ ఉన్నాం. అంటే ఇటువంటి మాటలు తట్టుకొని రాజకీయాల్లో కావచ్చు, సమాజంలో తిరగడం అంటే అంత ఆషామాషి కాదు. ఎందుకంటే వాళ్ళు మాట్లాడే ప్రతి మాట మనం సాధారణంగా చూసుకుంటే మన ఇంటి పక్క వాళ్ళే మనం చేయని తప్పుని ఎవరైనా ఒక మాట కావచ్చు, ఒక నింద అంటే భరించలేనటువంటి బాధాకరమైనటువంటి ఉంటుంది. అటువంటి సమయాల్లో వ్యక్తులు సాధారణమైన వ్యక్తులు అయినట్టయితే కనుక ఖచ్చితంగా తప్పుడు నిర్ణయాలు తీసుకొని ఆత్మహత్యలకు కూడా పాల్పడిన ఘటనలు కూడా మనం గతంలో చాలా చూస్తూనే ఉన్నాం. అంటే రాజకీయాల్లో వ్యక్తిత్వ హననం అనేది చాలా తప్పుగా మనం చూడొచ్చు. ఎందుకంటే ప్రత్యేకించి చూసుకున్నట్టయితే కనుక దట్టు సోషల్ మీడియా వేదికగా ప్రపంచం అంతా కూడా చాలా ఫాస్ట్గా ఉన్న ఈ రోజుల్లో కూడా ఇంకా ఇటువంటి వ్యాఖ్యలు చేయడం, చదువుకున్నటువంటి వ్యక్తులు, పర్టికులర్గా చదువుకున్న వ్యక్తులు సోషల్ మీడియాను వినియోగిస్తూ సభ్య సమాజం సిగ్గుపడేలా ఇటువంటి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటంటూ కూడా అనిత కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. చదువుకున్న వాళ్ళే ఇటువంటి వాటికి పాల్పడితే చదువులేని వాళ్ళు ఏ విధంగా బిహేవ్ చేస్తారంటూ కూడా వ్యాఖ్యానించిన తీరు మనం అనిత మాటల్లో మనం వింటూనే ఉన్నాం. అంటే ప్రత్యేకించి చూసుకున్నట్టయితే కనుక ఇది కేవలం ఒక రాష్ట్రంలోనే కాదు, వివిధ రాష్ట్రాల నుంచి సజ్జల భార్గవ్ వైసీపీకి సంబంధించి సోషల్ మీడియా పూర్తి స్థాయిని మేనేజ్ చేసినటువంటి పరిస్థితి ఉంది. ఈయన వివిధ రాష్ట్రాలు కావచ్చు, వివిధ దేశాల నుంచి కూడా సోషల్ మీడియాలో ట్రోలింగ్ చేయడం, వ్యక్తుల పట్ల కావచ్చు, మహిళల పట్ల అయితే ప్రధానంగా మహిళలను కించపరిచే విధంగా వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ కూడా చేసిన పరిస్థితులు కూడా మనం చూస్తున్నాం. ఇటువంటి వారిని అందరినీ కూడా ఏరివేయాలనే ఒకే ఒక దృక్పథంతో హోంమంత్రిగా వంగలపూడి అనిత కూడా తీసుకున్న డెసిషన్ మనం కరెక్ట్ అనుకోవచ్చు. ప్రత్యేకించి దీనిపై కూడా గతంలో ఇప్పుడు డిప్యూటీ సీఎంగా ఉన్న పవన్ కళ్యాణ్ అయితే దీనిపై పూర్తి స్థాయిలో నివేదికలను తెప్పించుకొని ఎవరైతే ఇటువంటి వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్న వీళ్ళందరినీ కూడా తోలు తీసి తాట ఎండగడతానంటూ కూడా చెప్పిన పరిస్థితి ఉంది. అదేవిధంగా సీఎం కూడా ఏ రోజు కూడా మాట తూలని వ్యక్తి ఈరోజు సీఎం చంద్రబాబు నాయుడు కూడా దీనిపై అయితే మాత్రం చాలా కఠినంగా ఉండాలని, పోలీసులకి ఖచ్చితంగా కఠినంగా వ్యవహరించాలని, ఇటువంటి వాళ్ళని సమాజంలో వదిలితే కనుక సమాజానికి వీళ్ళు చీడ పురుగులా తయారవుతారని వీరని చూసి మరికొంతమంది తయారవుతారు. కాబట్టి వీళ్ళు ఖచ్చితంగా ఏరివేయాలనే దృక్పథంతోనే ఇప్పుడు ఈ వేట మొదలైందంటూ కూడా చెప్తున్న పరిస్థితి ఉంది. హోంమంత్రి అయితే దీన్ని అంత ఆషామాషిగా వదిలేది లేదు. వీళ్ళందరికీ కూడా తీసుకొచ్చి పూర్తి స్థాయిలో వీళ్ళకి కఠినమైన చర్యలు చేపడతామని, వీళ్ళందరికీ కూడా శిక్షలు పడే విధంగా మేము పోరాడుతూ కూడా చెప్తున్న పరిస్థితి మనకి కనిపిస్తుంది. యామిని. Right, thank you.